మ్యారిటల్ లైఫ్‌లో తెలియకుండా చేసే ఈ 5 పొరపాట్లతో చాలా వరకు మనస్పర్ధలు, గొడవల వరకు దారి తీస్తుంటాయి. ఇంకా కొంతమంది విషయంలో మాత్రం విడాకులకు, బ్రేకప్ వరకు కూడా దారి తీస్తుంటాయి. చూడ్డానికి, వినడానికి చిన్నగానే ఉంటాయి. కానీ వాటి ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే అతి ప్రేమ, ఓవర్ గివింగ్. అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ప్రేమనివ్వడము, ఓవర్‌గా గివ్ అవ్వడం చాలా నష్టాన్నే తీస్తుంది. ఎందుకంటే ఎప్పటికి అది మెయింటైన్ చేయలేము. ఒకసారి మనం ఇచ్చే ప్రేమ అంటే ఒక స్టాండర్డ్‌కి మించి ఇచ్చిన ప్రేమను మనం కంటిన్యూ చేయకుంటే మన లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటారు, ప్రేమ తగ్గింది అని చెప్పేసి డిసప్పాయింట్‌మెంట్ పెరుగుతది. సో, అతి ప్రేమ అనేది సస్టైన్ అవ్వదు. ఎంత ఉండాలో అంతే ఇంపార్టెంట్. రెండోదొచ్చేసి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్. ప్రతి విషయంలో ఎక్స్‌పెక్టేషన్ ఒకరి మీద ఒకరికి ఎక్స్‌పెక్టేషన్స్ అనేది హైగా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒక లిమిట్ ఉండాలి. అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఉండాలి ఎక్స్‌పెక్టేషన్స్‌కు. ఆ లిమిట్స్ దాటాక అంటే అలాగని ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోవడం కూడా మంచిది కాదు. హై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మంచిది కాదు. వీ హావ్ టు సెట్ ద బౌండరీస్ అప్పర్ అండ్ లోవర్. మూడోదొచ్చి మన సంతోషానికి మన లైఫ్ పార్ట్నర్‌ని బాధ్యులను చేయలేము. అంటే నేను హ్యాపీగా ఉండాలంటే నీతోటే హ్యాపీగా ఉంటా. నా హ్యాపీనెస్ అంతా నీ చేతిలో ఉందంటే మన రిమోట్ కంట్రోల్ ఫర్ హ్యాపీనెస్ లైఫ్ పార్ట్నర్ చేతిలో పెట్టడం తప్పు. ఎందుకంటే వాళ్ళ చేతిలో వాళ్ళ హ్యాపీనెస్సే ఉండదు. మన హ్యాపీనెస్ ఎలా వాళ్ళు జస్టిఫై చేయగలుగుతారు? ఇది నేను చెప్పేదే కాదు, స్టడీ చెప్తున్నాయి. 80% వరకు హ్యాపీనెస్ కావచ్చు, ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ కానీ మనలోంచే రావాలి. మనకు జనరేట్ చేసుకోవాలి. 20% మాత్రమే లైఫ్ పార్ట్నర్స్ పైన డిపెండ్ అవ్వాలి. అప్పుడే ఆ బంధం హెల్తీగా ఉంటుంది. నాలుగోది వచ్చేసి చిన్న చిన్న రెడ్ ఫ్లాగ్స్‌ని ఇగ్నోర్ చేయకూడదు. అంటే ఇది చిన్న విషయమే కదా అనుకుంటాం కదా! ఎంబడే హెల్తీ వేగా ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఐదోది మోస్ట్ ఇంపార్టెంట్ హెల్తీ బౌండరీస్ ఉండాలి. చాలా బంధాల్లో హెల్తీ బౌండరీస్ ఉండవు. అంటే భార్యాభర్తలకు మధ్యలో కూడా థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు. ఆపోజిట్ జెండర్ పర్టిక్యులర్‌గా ఇప్పుడు భర్తకి ఆపోజిట్ జెండర్ ఒక ఫీమేల్‌తో క్లోజ్ ప్రాక్సిమిటీ ఉండకూడదు. ఎమోషనల్‌గా దగ్గర అవ్వకూడదు. అలాగే భార్యకు ఆపోజిట్ జెండర్‌తో కూడా అలాగే ఉండాలి. హెల్తీ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్‌పరెన్సీ ఇక్కడ. ఇంకోటి హెల్తీ బౌండరీస్ అనగానే మీ ఇన్‌లాస్, అత్తయ్య, మామయ్యలు, ఎనీ థర్డ్ పార్టీ వీళ్ళందరి దగ్గర కూడా ఒక పరిమితి, ఒక లిమిట్స్, హెల్తీ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక షీల్డింగ్ లాంటిది. బంధానికి ఒక యాంటీవైరస్ షీల్డింగ్ లాంటిది. సో, ఇప్పుడు అనుకున్న ఈ 5 వినడానికి చిన్నగానే ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. వీటిని మీ లైఫ్ పార్ట్నర్‌కి షేర్ చేయండి. అలాగే వాళ్ళని ట్యాగ్ చేయండి. స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.